దేవుని వాక్యం చదువుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండం 28వ అధ్యాయం 1వ అధ్యాయం 28వ వచనం. 1వ అధ్యాయం 28వ వచనం అదనం తీసి చదువుదాము. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రియమైన మా పరలోకమందున తండ్రి, యేసు ప్రభు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామంలో మీకు మరొకసారి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం నుంచి ప్రభువా మీరు మమ్మల్ని కాపాడి మా పనిపాట్లలో ప్రయాణాల్లో ఉద్యోగ బాధ్యతలన్నిటిలో సహాయపడి సాయంత్రం ప్రభువా నీ సన్నిధిని సమీపించేటటువంటి ధన్యతను నీ వాక్యమును వినే భాగ్యమును ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా చదువుకున్న వాక్యముల నుండి మాతో ప్రభువా ఆన్లైన్లో వీక్షిస్తున్న మా ప్రియులందరితో మీ ఆత్మావేశముతో మాట్లాడి ప్రభువా సంధించుమని, సంగతి మేము గ్రహించినట్లుగా ప్రభువా మా హృదయపు లోతులను స్పర్శించుమని మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ బలహీనుడైన నన్ను మీ బలం ఇచ్చి మీ పునరుత్థాన శక్తినిచ్చి ప్రభువా వాడుకోవాల్సిందిగా కోరుకుంటూ ప్రియులందరినీ మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి సర్వశక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఈ వారం దేవుని వాక్యంలో నుండి మనం భూమిని వాళ్ళను దేవుడు వేటితో నిండించమన్నాడో లేదా వేటితో నింపమన్నాడో ఆ సంగతుల్ని మనం చదువుకొని వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గత కొన్ని వారాలుగా మనం ఈ ఒక వాక్యం ద్వారానే మా సంగతులన్నీ వింటూ వస్తూ ఉన్నాం. దేవుడు ఆదాము అవ్వల్ని ఫలించమన్నాడు, దేవుడు ఆదాము అవ్వల్ని అభివృద్ధి పొందమన్నాడు, అలాగే వారిని విస్తరించమన్నాడు. ఇవన్నీ కూడా చాలా దేవునికి ఇష్టమైనటువంటి విధానాల్లో వాళ్ళని ఎదగమన్నాడు. ఇదే ఆశీర్వాదం. దేవుడు వారిని ఆశీర్వదించను. చివరిలో మనం ఆశీర్వాదం గురించి చదువుకుంటాం. ఇప్పుడు ఫలింపే ఆత్మ సంబంధమైన ఫలించడం, దేవుడు కోరుకున్నటువంటి ఫలాలు వారి జీవితంలో రావాలని ఆశిస్తూ వచ్చినాడు. తర్వాత వాళ్ళు అభివృద్ధి పొందమన్నారు. అన్ని విషయాల్లో చాలా సంగతులు చదువుకుంటూ వచ్చినాం. తర్వాత విస్తరించమన్నాడు. విస్తరణ గురించిన మాటలు మనం విస్తారంగా 3 వారాలు చదువుకుంటూ వచ్చాం. ఇంకా వెళ్ళొచ్చు కానీ అక్కడితో ఆపేస్తాం. విస్తరణ. ఇప్పుడు ఈ వారం భూమిని నిండించి, ఆదాము అవ్వలను దేవుడు వారిని చేసిన తర్వాత మీరిద్దరు ఏం చేయాలంటే భూమిని నిండించాలి అన్నాడు. అసలు భూమి మీద ఏమున్నాయో, దేవుడు వారికి ఏమి ఇచ్చాడో అవి వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. రోమాపత్రికలో ఎప్పుడు చదువుకునే మాటే ఇప్పుడు కూడా ఒకసారి చదువుకుంటే ఇంకొంచెం క్లారిటీ మనకు దేవుని వాక్యం పట్ల వస్తుంది. రోమాపత్రిక 1వ అధ్యాయం ఈ వాక్యం ఎప్పుడు చదువుకోవాలి. 19వ వచనం. 1వ అధ్యాయం రోమాపత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. అంటే దేవుని గురించి తెలియందేదో ఒకటి విశదపరచబడింది, అంటే తెలిసింది. దేవుని గురించిన సంగతి ఒకటి తెలిసింది, విశదపరచబడింది. ఏంటది? అది వారికి విశదపరచెను. దేవుడు అది వారికి విశదపరచెను. దేవుడే విశదపరచాలి, లేకపోతే సంగతులు మనకేం అర్థం కావు. ఆయన అదృశ్య లక్షణములు అంటే దేవుని యొక్క అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, ఆయన నిత్య శక్తి, ఆయన యొక్క నిత్య శక్తి అర్థం కావాలి. దేవత్వం. ఆయన దేవత్వం అంటే దేవుడు, ఆయనకున్న గుణం.
దేవత్వం జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి గనుక. అది జగదుత్పత్తి మొదలుకొని జగత్తును ఉత్పత్తి చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించను దగ్గర నుండి, ఉత్పత్తి దగ్గర నుండి, ఈ జగత్తును దేవుడు ఉత్పత్తి చేసిన దగ్గర నుండి, ఆయన చేసిన వస్తువులన్నిటినీ, చేసిన ప్రతి చిన్న పెద్ద వస్తువు ఏమీ తేడా లేదు, అన్నిటినీ ఏం చేయాలంటే ఆ వస్తువులను ఆలోచించుట వలన దేవుని యొక్క అదృశ్య లక్షణాలైనటువంటి నిత్యశక్తి, దేవత్వం రెండు మనకు అర్థమవుతూ ఉన్నాయి. ఆదాము అవ్వలు ఈ పని చేయడంలో కొంత కాదు, పూర్తిగా విఫలమయ్యారు. భూమిని దేవుడు చేశాడు, ఆకాశాన్ని దేవుడు చేశాడు, రెండు దేవుడు చేసినవే, ఆ సమస్తము దేవుడు చేసినవే. ఇప్పుడు ఇవి చెయ్యాలి అంటే ఆయన నిత్యశక్తిమంతుడై ఉండాలి, ఆయనలో నిత్యశక్తి ఉండాలి. నిత్యశక్తి ఉన్నవాడే నిత్యశక్తిమంతుడు దేవుడు. దేవత్వం అంటే దైవ గుణాలు కలిగినటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన తండ్రి అయిన ఆత్మ అయినటువంటి పరిశుద్ధాత్మ, త్రియేకమైన దేవుడు, ముగ్గురు ఏకమై ఉన్నటువంటి దేవుడు ఒకడే. ఆయన యొక్క గుణాలన్నీ ఆయన చేసిన వస్తువుల గురించి ఆలోచిస్తే చాలు కొన్ని అర్థమవుతాయి కదండి. ఇప్పుడు భూమిని నిండించమన్నాడు. ఆల్రెడీ భూమి మీద చెట్లు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, తర్వాత ఏమంటారు నదులు ఉన్నాయి, కొండలు ఉన్నాయి. ఇంకా దేని చేత నిండించాలి వాళ్ళు? ఇంటి నిండా వస్తువులు పెట్టేసి కుప్పలు ఎక్కడ చూసినా మొత్తం అంతా నిండుకు పెట్టేసి మీరు ఇంటిని నిండించండి అన్నాం అనుకోండి, నిండటానికి ఏముందండి, మొత్తం నిండుగానే ఉన్నాయి కదా, పెట్టడానికి స్థలం ఎక్కడ ఉంది అంటారు మనం. బీరువా నిండా బట్టలు పెట్టేసామమ్మా, పెట్టేసాం అనుకోండి, ఇంకా ఒక 10 జతలు తెచ్చి ఇదిగో అక్కడ చదివేసేయండి మొత్తం అంతా అక్కడ అన్నాం అనుకోండి, పెట్టడానికి సంద ఎక్కడ ఉందండి, అక్కడ స్థలం లేదు అని చెప్పి బయట పెట్టేయండి అంటారు. అంటే నిండిపోయింది కదా, ఇంకేం స్థలం లేదు, ఖాళీగా, ఇక్కడ పెట్టడానికి వీలు లేదు అని అంటాం. చాలా ఎంత ఆశ్చర్యం కదండి. దేవుడు భూమి మీద అన్నీ చేశాడు, అన్నీ ఇచ్చినాడు. కొండల్ని, నదుల్ని, పక్షుల్ని, సముద్రాన్ని, అందులో చేపల్ని, నదుల్ని, వృక్షాలని అన్నీ చేశాడు. ఇంకా ఎందుకు భూమిని నిండించండి? ఏం కొదువు ఉంది? చెట్లకు కొదవా, పక్షులకు కొదవా, నీటికి కొదవా, నదులకు కొదవా, కొండలకి కొదవా, లేకపోతే కనుక గుట్టలు రాళ్ళకి కొదవా, ఏమంటారు రకరకాలైనటువంటి జంతువులకు కొదవా, దేనికి కొదవా? దేన్ని నిండించమన్నాడు? ఇంకా ఎక్కడ ఖాళీ ఉంది? ఇది అర్థం చేసుకోవడంలో పాపం వాళ్ళిద్దరూ పొరపడ్డారు. ఈ దేవుడు చేసిన ఈ వస్తువులు చూసి సంబరపడిపోయినారు ఇద్దరు. దానికి ఆదాము అవ్వ కంటే ముందుగా ఆదాము ఎక్కువ సంబరపడిపోయి ఉంటాడు. వాటికి అధికారం ఇచ్చినాడు, వాటి మీద అధికారం ఇచ్చినాడు, అన్నిటినీ ఏలమన్నాడు, ఇవన్నీ చెప్పాడు. కాబట్టి అవన్నీ జరుగుతూ ఉన్నాయి, చూస్తూ కళ్ళ ముందు చాలా ఆశ్చర్యపోతూ ఉన్నాడు ఆదాము. చాలా ఆశ్చర్యకరమైన సంగతి ఆయనకు. అయితే దేవుడు ఎక్కడో ఖాళీ ఉంది, దాన్ని మీరు నింపాలి. భూమిని నిండించి, భూమి నిండాలంటే ముందు వీళ్ళు ఏం చేయాలి అది మనం చదువుదాం. చూడండి, కీర్తనల గ్రంథం 71వ కీర్తన 8వ వచనం. 71వ కీర్తన 8వ వచనం. నీ కీర్తితోను నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణముతోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది. దినమంతయు నా నోరు నిండి ఉన్నది. అది అసలు సంగతి. మొట్టమొదట చేయవలసిన పని ఏంటంటే ఆదాము అవ్వలిద్దరు ఏం చేసి ఉండాలి? కీర్తించాలి. ఏం చేసి ఉండాలి? ఇవన్నీ చేసిన దేవుణ్ణి కీర్తించాలి. కీర్తిస్తూ ఆ కీర్తికి సంబంధించిన మాటలు, దేవుని గురించిన వర్ణనతో కూడిన మాటలు ఆదాము అవ్వల నోటి నిండా ఉండాలి. దేవుని స్తుతించే మాటలన్నీ ఆదాము నోటి నిండా ఉండాలి. అంటే నీ నోరు నిండాలి. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపుతానన్నాడు. నేను అనుకుంటా అప్పుడప్పుడు ఆదాముకు దేవుడిచ్చినవి ఇవన్నీ చూసి, అవ్వకి వచ్చినవన్నీ చూసిన తర్వాత వాళ్ళు దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి వాళ్ళకి టైం సరిపోలా. ఇప్పుడేమో పెద్ద మనము పోస్ట్ మోడర్నిజం అనుకుంటున్నాము, ఆధునికోత్తరవాదం, మనం చాలా డెవలప్ అయిపోయినాం, ఇదంతా ఏఐ కాలం, ఏమి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మనం అన్నం కూడా తినక్కర్లేదు, రకరకాలైనటువంటి టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటున్నాం. మంచిదే,
ఆ రోజుల్లోనే ఉంది ఈ సంగతి అంతా. ఏంటి తెలుసా? ఈ వస్తు రూపేణ విస్తృతి పెరిగే కొద్దీ వీళ్ళు దేవుని గురించిన కీర్తి, దేవుని గురించిన వర్ణన, దేవుని గురించిన ఆరాధన మర్చిపోయారు. వాళ్ళ నోట్లో ఈ మాటలే లేవు. అందుకే నేను అనుకుంటా అప్పుడప్పుడు, అయితే ఇది కీర్తనాకారుడు చెప్పాడు కదండి, మనం ఆదాంకి ఎట్లా అప్లై చేస్తామంటే ఆదాంకే అప్లై చేయాలి. ఎందుకు తెలుసా? ప్రత్యక్షంగా దేవుడు చేసినవన్నీ ఎవరు చూసిందే? దావీదు చూశాడా? ఆదాం చూశాడా? దావీదు చూశాడు? ఆదాం చూశాడా? ఆదామే చూశాడు. ప్రత్యక్షంగా దేవుడు చూసినవి, చెప్పినవి అన్నీ జరుగుతూ ఉన్నాయి. దేవుడు రోజు వచ్చి మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవా, నీవెంత గొప్పవాడవు, నీ యొక్క సార్వభౌమాధికారం ఎంత ఉన్నతమైనది, నీ యొక్క కృప ఎంత గొప్పది, నీ శక్తి ఎంత గొప్పది, నువ్వెంత ఆశ్చర్యకరమైన దేవుడవు, ఇవన్నీ ఎంత గొప్పగా కలుగజేశావు అని దేవుని నిత్యము పొగుడుకుంటూ దేవుని ఆరాధించుకుంటూ ఉండాల్సింది ఈయన నోటితో. అందుకే చెప్పాడు చూడండి, దినమంతా నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ, దినమంతయు, రోజంతా. ఇప్పుడు రోజంతా ఆదాం అవ్వలు దేవుని స్తుతించుకుంటూ ఉండింటే చాలు, మొత్తం అన్నీ ఎక్కడికక్కడ అవన్నీ సెట్ అయిపోయింటాయి. ఈ స్తుతించే క్రమంలోనే దేవుడు అనింటాడు, బాబు నువ్వు వెళ్ళి ఈ పని చేసిరా అయ్యా, అమ్మ ఆదాము, అవ్వ నువ్వు కూడా ఈ పని చేసిరా అమ్మ నువ్వు అని అనింటే, ఆ గ్యాప్ పీరియడ్లో దేవుడు చెప్పినప్పుడు ఆ పనులు చేసింటే ఎంత బాగుండేదో సృష్టి. దేవుని ఆరాధిస్తూ ఉంటే, ఆరాధనలో దేవుడు వాళ్ళకి బాధ్యతను అప్పగించుంటే ఆ పని చేసి వచ్చేంత వరకే ఉండింటారు, కానీ మిగతా టైం వాళ్ళు వేస్ట్ చేసి ఉండరు, శత్రువుకి చోటు ఉండదు. ఏమండి, లీజర్ అవర్స్ అనేవి శత్రువుని బాగా మన జీవితాల్లో తిష్టేసి కూర్చోబెట్టడానికి ఉపయోగపడేటటువంటి కాలాలు. అందుకే ఎవరు కూడా దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎవరు లీజర్గా ఉండకూడదు, అంటే ఖాళీగా ఉండకూడదు. పని చేస్తూ ఉండాలంటే ఫిజికల్ పనే కాదు, మన నోరు దేవుని నోటి మాటతో, దేవుని యొక్క స్తుతిని గురించిన మాటలు మన నోట్లో ఉంటే, ఎల్లప్పుడూ దేవుని గురించి పాడటమో, దేవుని గురించి మాట్లాడటమో, లేదా దేవుని గురించి స్తుతించడమో, లేదా దేవుని సన్నిధిలో ప్రార్థించడమో, నోటికి ఈ పని ఉంటే చాలా బాగుంటుంది. అందుకే వాళ్ళ నోరు, ఆదాము నోరు కానీ అవ్వ నోరు కానీ దేవుని స్తుతించినట్లు, దేవుని ఆరాధించినట్లు, దేవుని పొగడినట్లు, దేవుని ప్రభావ వర్ణన చేసినట్లు ఆది కాండంలో మనకి ఎక్కడా కనపడదు. పోనీ మిగతా పుస్తకాల్లో దేవుని ఆరాధించాను అన్నట్టుగా ఉందంటే అక్కడ కూడా ఎక్కడా కనపడదు మనకు. అది వాళ్ళు చేసిన పని. భూమిని నిండించండి అంటే ఫస్ట్ బాబు, భూమిని నిండాలంటే ఫస్ట్ దేవుని గూర్చిన కీర్తితో మన నోరు ఏం కావాలి? నిండాలి. దేవుని కీర్తితో మన నోరు నిండాలి, దేవుని ప్రభావ వర్ణనతో మన నోరు నిండాలి. అప్పుడు దేవుడు మనకు ఆదాము అవ్వలకి ఏం చెప్పాడు? భూమి మీద వేటితో నిండించమన్నాడో వాటితో దేవుడు నిండించుటకు సమర్థుడు. అన్నీ ఉన్నాయి, ఏది కొదవలేదు. అసలు నిండండి అంటే దేవుడు దీంతో నిండమన్నాడు. మీరు నన్ను కీర్తించడంతో మీ నోరు నింపుకోండి. మిమ్మల్ని చేసిన దేవుణ్ణి ఆరాధించడంలో, ఆయన యొక్క ప్రభావాన్ని వర్ణించడంలో మీ నోటిని నింపండి. అంటే దేవత్వాన్ని ఆరాధించడంలో మీ నోటిని నింపుకోవాలి. అందుకే మన నోరు దేవుని గురించి ఆరాధించాలి, దేవుని గురించి పాడాలి. నా నోట ఎప్పుడు కొత్త కీర్తన ఉంటుందని అంటాడు దావీదు. నేను ఎల్లప్పుడూ సన్నుతించదని యెహోవానని అంటాడు. కాబట్టి మనమంతా సమయం దొరికితే ప్రార్థన కన్నా దేవుని ఆరాధించడం, దేవుని స్తుతించడం, ప్రతిదానికి దేవునికి వందనాలు చెప్పడం, ప్రతి చిన్నది పెద్దది ఏదైనా కావచ్చు, క్షేమంగా మందిరానికి నడిపించినంత వరకు, లేదా ఏ చిన్న పని చేసినా ఏ పెద్ద పని చేసినా ప్రతి దానికి ముందు ప్రార్థన కంటే ముందు ఈ పని చేసే భాగ్యం లేదా ఈ పని చేసే ధన్యతను నాకు ఇచ్చినావు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నా, నాకు సహాయం చేయి. ప్రార్థన, స్తుతి, ప్రార్థన రెండు ఎల్లప్పుడూ మన నోట్లో ఉంటే, మన నోరు ఆ మాటలతో నిండి ఉంటే మనం ఎంత ధన్యులం కదండి. దాంతో నిండించడం, భూమిని నిండించడం అంటే ఇంకో మాటలు చెప్పాలంటే దేవుని యొక్క కీర్తితో, దేవుని ఆరాధించడంతో నిండండి. నేను అనుకుంటా ఇప్పుడు పరలోకంలో ఏముందండి? పరలోకంలో ఏముంది? ప్రకటన గ్రంథం 4-5 అధ్యాయాలు ఏముంది? ఆరాధనే ఉంది. దూతలు కానీ జీవులు కానీ కోటాను కోట్ల దేవదూతలందరూ, లెక్కకు శక్యము కానటువంటి జనాలందరూ దేవుని ఆరాధించినట్లుంది. ఆయన స్తోత్రము నొందనర్హుడు, స్తోత్రం పొందడానికి అర్హుడు, బలము, శక్తి, ఐశ్వర్యము, ఘనత సమస్తము ఆయనవే. ఆయన స్తోత్రం పొందడానికి అర్హుడైన దేవుడు అందరూ ఆరాధించినారు. అంటే పరలోకంలో ఉండేటటువంటి వ్యక్తులందరి యొక్క నోరు దేవుని గురించిన కీర్తితో నింపబడింది. సేమ్ అది కూడా భూలోకంలో జరగాలనుకున్నాడు ఆయన. సేమ్ భూలోకంలో కూడా అందరూ దేవుని ఆరాధించాలి, దేవునినే ఆరాధించాలి. ప్రకృతిని కాదు, విగ్రహాలను కాదు, ఈ లోకంలో ఉండే చెట్లను కాదు, దేవుడు చేసినటువంటి నదులను కాదు, దేవుడు చేసిన సృష్టిని కానే కాదు.
ఈ సృష్టిని అంతటినీ చేసినటువంటి సృష్టికర్త అయిన దేవుని గురించిన కీర్తి, దేవుని గురించిన వర్ణన, దేవుని గురించిన ఆరాధన ప్రతి మనిషి నోట్లో ఉండాలని దేవుని సంకల్పం. మనం చేసుకున్న వాటిని మనం ఆరాధించడం కాదు, మనల్ని చేసిన దేవుణ్ణి మనం ఆరాధించాలి, మనల్ని నిర్మాణం చేసిన దేవుని ఆరాధించాలి. 139వ కీర్తన మహారాజైన దావీదు అన్నాడు, నీవు నన్ను కలగజేసిన విధం చూడగా నాకు భయము, ఆశ్చర్యం కలుగుతోంది. నా కళ్ళు ఎలా చేశావు, నా అంతరింద్రియాలను ఎలా చేశావు, తల్లి గర్భంలో ఆ మాంసపు ముద్దలో నుంచి ఎముకలు ఎలా పుట్టాయి, వెంట్రుకలు ఎలా నిర్మాణం జరిగాయి, పళ్ళు ఎలా పుట్టాయి, ఈ నిర్మాణం అంతా చూస్తే నాకు భయం కలుగుతోంది. చేసింది నువ్వే, నన్ను చేసింది నువ్వే, నన్ను నిర్మించింది నువ్వే, నన్ను సృష్టించింది నువ్వే, కాబట్టి నేను సృష్టికర్త అయిన నిన్ను నేను ఆరాధిస్తా. ఇది లేదు ఆదాం అవ్వల దగ్గర, ఇద్దరి దగ్గర. వారి నోరు దేవుని గురించిన ఆరాధనతో నిండలేదు. రెండో చదువుకుందాం, ఇంకా చాలా సంగతి చెప్పుకోవచ్చు కానీ ఆలోచిద్దాం. దేవుడు వాళ్ళిద్దరితో ఆరాధన మొదలై ఉంటే వారికి దేవుడు ఇచ్చేటటువంటి పిల్లలు వారు కూడా ఆత్మ సంబంధమైన వారై మొత్తం అందరూ కూడా ఆరాధిస్తూ ఉంటే, భూలోకము పరలోకము దేవుని ఆరాధిస్తూ ఉంటే ఎంత గొప్పగా ఉండేది. పాపం అనే దానికే చోటు లేకుండా, సైతాన్ అనే వాడికే చోటు లేకుండా, మనుషులందరినీ దేవుని యొద్దకు రానికుండా ఆపే పాపాలు చేసుకుంటూ చెడిపోయే మార్గంలో లేకుండా అందరూ దేవుని ఆరాధించుకుంటూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. భూలోకం చెడిపోదు, తర్వాత చెడిపోతూ వచ్చింది. అది కూడా చదువుదాం. నెక్స్ట్ రెండవది మనం చదువుకుందాం, చూడండి. కీర్తనలు 119 64వ వచనం. 119వ కీర్తన 64వ వచనం. యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది. యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది. నీ కృపతో నిండి ఉన్నది. నీ కట్టడలను నాకు బోధింపుము. భూమి నీ కృపతో నిండి ఉన్నది. భూమిని నిండించండి అంటే, బాబో మీరందరూ ఈ భూమిని కృపతోనే నింపండి అయ్యా. దావీదు కనుక్కున్నాడు ఈ సంగతుల్ని. దేవుని యొక్క కృపతో భూమి నిండి ఉంది. ఆదాము కనుక్కోలేకపోయినాడు. అయ్యా సర్వభూమి నీ కృపతో నిండి ఉంది, నిండి ఉండాలి, నీవు నింపమన్నది నీ కృపతో. కృప కోసం రోజు ఏం చేయాలి? కృప కొరకు కనిపెట్టుకుని వారు ధన్యులు. యెహోవా కృప కొరకు కనిపెట్టుకుని వారులారా. ఏమండి, కృప కోసం కనిపెట్టుకునే వాళ్ళు ధన్యులు. కృపామయుడైన దేవుడు, కృపకు నిలయమైనటువంటి దేవుడు, కృపా సమాధానాలకు కర్త అయిన దేవుడు, ఇక్కడ కృపకు కర్త అయిన దేవుడు మన పట్ల కృప చూపిస్తాడు. అందుకే భూమిని నిండించండి అంటే దేంతో నిండించాలి? కృపతో. దేంతో నిండించాలి? కృపతో. కృపతో నిండి ఉన్నది అన్నాడు. మరి నీ నా పని ఏంటి? చూడండి, ఉందా? అదే ఉందా? 64 కృపతో నిండి ఉన్నది. మీరు భూమిని నిండించాలి. దేంతో నిండించాలి? కృపతో నిండించాలి. ఆదాము వాళ్ళ పని బాధ్యత ఏంటంటే, మీరు భూమిని అంతటిని దేవుని కృపతో నింపండి. కృపను మీరు ఆధారం చేసుకోండి. కృప మీదనే మీరు ఆధారపడి బతకండి. కృప లేకపోతే లేదు. అందుకే మనం ఆశీర్వాద ప్రార్థన చేసేటప్పుడు తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క కృప, అంటే కృపకు మూలం యేసుక్రీస్తు ప్రభు. ఇంకో మాటలో చెప్పాలంటే కృప ఏసే కృప, యేసు ప్రభువే కృప. ఈ కృపను ఆధారం చేసుకొని బతకాలి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపను ఆధారం చేసుకుని వాళ్ళు జీవించి ఉండాల్సింది. ఆ కృపను విస్తరణ చేయడంలో వాళ్ళు చేయాల్సింది. అందుకే పౌలు అన్నాడు ఒక మాట, అయినా ఇవన్నీ చేసింది నేను కాదు, నాకు తోడుగా ఉన్న దేవుని కృపయే. ఇవన్నీ చేసింది నేను కాదు, ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడుగా ఉన్న దేవుని కృప అన్నాడు. దేవుని కృప ఆదాము అవ్వలు కోల్పోయినారు. వాళ్ళు కోల్పోయినారు. భూమిని కృపతో నింపాల్సింది. మీరు దేంతో నిండించాలంటే భూమిని నా కృపతో నిండించండి. నిండి ఉన్నది అని దావీదు అప్పుడు రాశాడు. ఆదాము అవ్వల కాలం నాటికి కృపతో నింపాలని దేవుడు కోరుకున్నాడు. భూమిని అంతటిని కృపతో నిండిస్తారేమో నా బిడ్డలైన ఆదాము అవ్వాలని ఆశపడ్డాడు దేవుడు. కానీ వాళ్ళు కృపతో నింపలేకపోయారు. రెండవది, మూడవ చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 4వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 44:4. అతడు ఉత్తరపు గుమ్మము మార్గముగా మందిరం ఎదుటకి నన్ను తోడుకొని వచ్చెను. అంతలో యెహోవా
తేజోమహిమతో యెహోవా మందిరము నిండియుండుట చూచి నేను సాగిలపడగా యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, నరపుత్రుడా, యెహోవా మందిరమును గూర్చిన కట్టడలన్నింటినీ విధులన్నింటినీ నేను నీకు తెలియజేయుచున్నాను. నీవు మనసు నిలుపుకొని ఆ సంగతులన్నింటినీ చూచి చెవిని పెట్టుము. మరియు పరిశుద్ధ స్థలములో నుండి పో మార్గములన్నింటినీ ద్వారా మందిరములోనికి వచ్చుటకును గూర్చి యోచించుము. తిరుగుబాటు చేయి. మరియు పరిశుద్ధ స్థలములో నుండి పోవు మార్గములన్నిటి ద్వారా మందిరము లోపలికి వచ్చుటను గూర్చి యోచించు అన్నాడు. ఈ మందిరం దేనితో నింపబడి ఉంది? యెహోవా యొక్క మందిరం, యెహోవా తేజో మహిమతో యెహోవా మందిరం నిండి ఉండుట చూచి నేను సాగిలపడగా. భూమిని నిండించండి అంటే భూమిని నిండించడం. ఇప్పుడు ఆదాం అవ్వలు వాళ్ళే దేవుని ఇల్లు, వాళ్ళే దేవుని మందిరం. ఆదామే దేవుని ఇల్లు, ఆదామే దేవుని మందిరం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చదువుతాం, మనమే దేవుని ఇల్లు, మనమే దేవుని ఇల్లు అంటే మనమే దేవుని మందిరం. ఈ దేవుని మందిరం ఇది పరిశుద్ధమైనది, ఇది పవిత్రమైనది. ఈ పరిశుద్ధమైనటువంటి మందిరాన్ని, ఈ పరిశుద్ధమైన మందిరం లోపలికి చూడండి. పరిశుద్ధ స్థలములో నుండి పో మార్గములన్నింటి ద్వారా మందిరము లోపలికి వచ్చుటను గూర్చి. ఇక్కడ యెహెజ్కేలుకు మందిరం యొక్క నిర్మాణము, తూర్పు తట్టునున్న పరిశుద్ధ స్థలం యొక్క విషయాల్ని, అన్ని దిక్కుల్లో ఉండే గుమ్మాల గురించి రాస్తూ మందిరం యొక్క విషయం గురించి రాస్తున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క మందిరం దేనితో నింపబడి ఉంది అని అన్నాడంటే అది తేజో మహిమతో నింపబడింది. తేజస్సు మహిమ. తేజస్సు అంటే వెలుగు, మహిమ అంటే మనకు తెలుసు దేవుని మహిమ అని. ఇప్పుడు ఆదాం అవ్వలు భూమిని దేంతో నింపి ఉండాలి అని అంటే, లేదా వీళ్ళు దేంతో నింపబడి ఉండాలి అంటే, ఇంకో మాటలో చెప్పాలంటే భూమిని నిండించి అనే దాంట్లో ఆదాం అవ్వలు కూడా భూమి మీద ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా నిండాలి. ఫస్ట్ వాళ్ళు నిండి భూమిని నిండించాలి. ముందు వీళ్ళు నిండకుండా, వీళ్ళే దేవుని యొక్క విషయాల్లో నింపుదల లేకుండా భూమిని నిండించలేరు. ఇప్పుడు వీళ్ళు దేంతో నింపుకోవాలి? వీళ్ళే దేవుని ఇల్లు అయినప్పుడు దేవుని యొక్క తేజస్సు, దేవుడే వెలుగు. ఆది యోహాను సువార్తలో చదువుతాం, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. యేసే వెలుగు, తండ్రి అయిన దేవుడే వెలుగు. ఆ వెలుగు మనుషులకు జీవమై ఉంది. చీకట్లో ఉన్న మనుషులందరికీ వెలిగిస్తుంది అది లోకంలోకి వచ్చి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనుషులు తమ క్రియలు చెడ్డమైనందున వాళ్ళు వెలుగునొద్దకు రారు అని ఉంది. మనుషుల యొక్క క్రియలు ఎప్పుడైతే చెడ్డవైతాయో, మనుషుల ఆలోచనలు ఎప్పుడైతే చెడ్డవైతాయో అప్పుడు వెలుగైన దేవుని దగ్గరికి ఏ ఒక్కరు రారు. అందుకే చూడండి, కొన్ని చెడు వ్యసనాలకు బానిసలైన వాళ్ళు రండయా మందిరానికి పోదాం, దేవుని నమ్ముకోండి అంటే, అమ్మో దేవుని మందిరానికి పోతే అది చేయకూడదు, ఇది చేయకూడదు, పరిశుద్ధంగా ఉండాలి, మా వల్ల కాదు, మేము మానలేము, మేము రాము అంటారు. ఇప్పటి పరిస్థితి. అప్పుడు ఆదాం అవ్వలు నిజంగా దేవుని యొక్క వెలుగుతో సహవాసం చేసి ఉండాలి. వాళ్ళు దేవుని యొక్క వెలుగును రోజు కోరుకొని ఉండాలి. ప్రభువా నీ వెలుగుతో మమ్మల్ని నింపు, తమస్సులో ఉన్నాము అంటే చీకట్లో ఉన్నాం, నీ వెలుగులోనికి నడుపు, జ్యోతి అనగా వెలుగులోనికి మమ్మల్ని నడిపించు. తమసోమా జ్యోతిర్గమయ అనే మాట, మేము చీకట్లో ఉండకుండా వెలుగులోనికి మమ్మల్ని తీసుకొని రా. చీకటిలోకి మేము పోకుండా అంటే పాపంలోనికి, లోకంలోనికి కలిసిపోకుండా మళ్ళీ మమ్మల్ని తేజస్సు, మీ తేజస్సులో మమ్మల్ని ఉంచు. నీ తేజస్సు ఎక్కడుంది? నీ మందిరంలో ఉంది. మేమే నీ మందిరం అంటే మాలో నీ వెలుగును ఉంచావు. నేను అనుకుంటా అప్పుడప్పుడు ఆదాములో దేవుడు వెలుగుంచాడు, అవ్వలో దేవుడు వెలుగుంచాడు. వీళ్ళు సైతాన్తో మాట్లాడేటప్పుడు ఈ వెలుగును పక్కన పెట్టారు. వీళ్ళు ఈ వెలుగును తీసేసుకొని పోయినారు, అందుకే చీకట్లోకి పోయినారు. వీళ్ళు దేవుని యొక్క వెలుగు వాళ్ళలో నుంచి వెళ్ళిపోయింది. చీకటిలో పాపంలో పడిపోయారు. వాళ్ళ సంభాషణ చీకటి. వాళ్ళను ఇప్పుడు ఆదాము నోట్లో లేదంటే అవ్వ నోట్లో దేవుని మాటలు వర్ణన ఉంటే సైతాన్తో మాట్లాడే టైం ఎక్కడ ఉంటుంది? అసలు పాము వచ్చి మాట్లాడే టైం ఎక్కడ ఉంటుంది? వాళ్ళ నోట్లో అది లేదు. తర్వాత కృపా విస్తరణ లేదు. తర్వాత వెలుగు, తేజస్సు, దేవుని మందిరం తేజస్సుతో నిండి ఉంది, తేజస్సు లేదు, వెలుగు లేదు. తర్వాత మహిమ, దేవుని యొక్క మందిరం మహిమతో నింపబడి ఉంది. దేవుడు మొన్న ఆదివారం మనం చదువుకున్నాం ఆరాధనలో, టేబుల్ మెసేజ్ చదువుకున్నప్పుడు ఒక చాప్టర్ అంతా చదువుకున్నాం రోమాపత్రికలో. దేవునికి మహిమ రావాలంటే 15వ అధ్యాయం రోమాపత్రిక 7వ వచనంలో దేవునికి మహిమ కలుగునట్లు
మీరు ఒకరినొకడు, నేను ఆదివారం చదువుకున్నాం కదండి, మళ్ళీ ఒకసారి చదువుతాం చూడండి. రోమాపత్రిక 15వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకునే ప్రకారం దేవునికి మహిమ కలుగునట్లు, లేదా దేవునికి మహిమ వచ్చునట్లు మీరు ఒకరినొకడు ఒకరినొకరు చేర్చుకోండి. అంటే ఒకరితో ఒకరు మనసు కలిసి ఉండండి అని ఇక్కడ చెప్పాడు చూసారా. మనసు నిలిపి, నీవు నీ మనస్సు నిలుపుకొని ఆ సంగతులన్నిటినీ అని, అంటే మనసు పెట్టి అని. నువ్వు మనసు పెట్టి ఒకరితో ఒకరు మనసు కలిసి ఉండండి. భార్యాభర్తలు, ఆదామవ్వలు భార్యాభర్తలను దేవుడు చెప్పాడు. వారిద్దరు ఏక శరీరం, ఒక కుటుంబం అన్నాడు. వాళ్ళిద్దరు మనసు కలిసి ఉండమన్నాడు. దేవునికి మహిమ ఎలా వస్తుంది? సింపుల్గా వ్యావహారిక భాషలో అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, భార్యాభర్తలు ఇద్దరు మనసు కలిసి ఉన్నప్పుడే దాన్ని చేర్చుకోవడం అంటారు. అందుకే మరియ మీద డౌట్ వచ్చినప్పుడు యోసేపుకి ఆమె రహస్యంగా విడనాడు ఉద్దేశిస్తాడు. అప్పుడు దూత ప్రత్యక్షమై నీవు ఆమెను చేర్చుకొనుటకు భయపడద్దు అని దేవుడు గాబ్రియల్ దూత ద్వారా వర్తమానం పంపించిన తర్వాత అప్పుడు యోసేపు మరియమ్మను చేర్చుకుంటాడు. సో దేవుడి దృష్టిలో వారిద్దరు భార్యాభర్తలు కాబట్టి వారిద్దరిని దేవుడు చేర్చాడు ఒకరినొకరి దగ్గరికి, వారి మనసుల్ని కలిపాడు. వారికి ఏ పొరపచ్చాలేం లేవు. ఆదామవ్వల విషయంలోకి వచ్చేసరికి వాళ్ళు కొంత మనసు కలిసి ఉన్నట్లు మనకు అనిపించదు. ఇప్పుడు దేవునికి మహిమ వచ్చినట్లు మీరు ఒకరినొకడు చేర్చుకోండి, రోమాపత్రిక 15:7లో చదివాం. ఇప్పుడు వీరికి మనసు కలిసి ఉండకపోవడం వల్లనే ఒకరికొకరు ఎడబాటుగానో దూరంగానో ఉండొచ్చు. అందుకే ఆదాము లేనప్పుడు అవ్వతో శత్రువు మాట్లాడి పాపంలోనికి, లేదా దేవునికి ఇష్టం లేని మరణ మార్గంలోనికి సైతాన్ తీసుకొని వెళ్ళిపోయాడు. దేవుడు వారిని శపిస్తా వచ్చినాడు. దేవుడు ఆదాము అవ్వల ద్వారా భూమిని దేవుని యొక్క మహిమతో నింపాలనుకున్నాడు. దేవునికి మహిమ ఎట్లా వస్తుందంటే, భూమి మీద ఒకరినొకరు చేర్చుకోవడం వల్ల, లేదా భార్యాభర్తలు మనసు కలిసి ఉండడం వల్ల దేవునికి మహిమ వస్తుంది. కొట్లాడుకోవడం వల్ల మహిమ రాదు, తిట్టుకోవడం వల్ల కూడా మహిమ రాదు, పారిపోవడం వల్ల మహిమ రాదు, ఒకరికొకరు ఎడబాటు కలిగి అలిగి ఒకరింటికి ఇంకొకరు ఒకరు ఏమంటారు, ఒకరిక్కడ ఒకరక్కడ ఉంటే కూడా మహిమ రాదు. మనసు కలిసి ఉంటేనే, ఒక చోట నివసిస్తేనే, కుటుంబంగా కట్టబడితేనే, దేవుని యొక్క మాటల్లో దేవుని యొక్క కీర్తి వారి నోట్లో ఉండి దేవుని మాటల ప్రకారం నడుస్తూ ఉంటేనే కుటుంబంగా కట్టబడుతుంది. ఆ కుటుంబం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. అది జరిగినట్లు అనిపించలేదు. అందుకే భూమిని నిండించండి. దేంతో అంటే దేవుని మహిమతో నిండించండి. దేవుని మహిమతో నిండించడం, అదర్ వర్డ్స్ మీరు మనసు కలిసి ఉండండి అని కదండి. తర్వాత మాట చదువుదాం. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 9వ వచనం. కీర్తనలు 65:9. 65వ కీర్తన 9వ వచనం చదువుదాం. నీవు భూమిని దర్శించి తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. చాలు. ఆదికాండం 2వ అధ్యాయంలో 4 నదులు ఉన్నాయి. ఆ నదులన్నీ నదుల ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? భూమిని తడుపుతూ ఉన్నాడు. ఈయనేం చేయక్కర్లా, సేద్యపరచమన్నాడు. అసలు పనే లేదు. ఏమండి, ఆదాముకు పనే లేదు. దేవుడే నీళ్లు పుట్టించా, దేవుడే నదులను తీసుకొచ్చా, దేవుడే భూమిని తడిపా, దేవుడే భూమికి మహదైశ్వర్యాన్ని కలగజేశా. ఇవన్నీ దేవుడే చేస్తూ ఉన్నాడు. చాలా క్లియర్గా ఉంది కదండి. నీవు భూమిని దర్శించి, దేవుడే చూస్తున్నాడు భూమిని, దేవుడే తడుపుతున్నాడు భూమిని, దేవుడే భూమికి మహదైశ్వర్యాన్ని ఇచ్చాడు. ఏమండి, దేవుడే ఆ నది నీళ్లతో నిండి ఉంది కాబట్టి ఆ నీళ్లు ప్రవహించి భూమిని మొత్తాన్ని తడిపి భూమికి మహదైశ్వర్యాన్ని కలగజేశాడు దేవుడు. ఆదాం ఏం పని చేయాలి? ఇంకా ఏమీ పని లేదు. ఆదాంకి ఏమీ పని లేదు. దేవుడు మళ్ళీ వ్యవసాయం చేయమన్నాడు, కానీ అన్ని దేవుడే చేస్తున్నాడు. ఎంత ఆశ్చర్యం చూడండి, అన్ని దేవుడే చేస్తున్నాడు. అయితే దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది అని అంటే, దేవుని నది అక్కడ రకరకాలైన 4 రకాలైన నదులు ఆదికాండం 2వ అధ్యాయంలో రాశాడు. ఒక్కొక్క దిక్కులో ఆ తోటలో ఉండేటటువంటి భాగాలన్నింటినీ తడుపుతూ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, 2వ అధ్యాయం 10వ వచనం. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. ఇంక వరుసగా ఈ విషయం అంతా తెలుసు కదండి మనకు. ఈ 4 నదులు చీలిపోయి ఒక్కొక్క దేశాన్ని,
ఒక ప్రాంతాన్ని తడిపి ఎలా సస్యశ్యామలం చేస్తూ వచ్చినాయో 15వ వచనంలో 4వ నది యూఫ్రటీసు మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో దేవుడు ఏదైనా తోటను కాయటానికి నదిని ఆదామును ఏదైనా తోటలో ఉంచాడు. ఆ తోటలో ఒక నది ఉంది. ఆ నది 4 శాఖలై అన్ని ప్రాంతాల్లో అది ప్రవహిస్తోంది. భూమిని అంతటిని తడుపుతోంది. భూమికి మహదైశ్వర్యాన్ని, మహత్ అంటే గొప్ప సంపదని లేదా గొప్ప ఐశ్వర్యాన్ని కలుగజేస్తుందా ఆ నది. ఆ నదిలో ఏముంటాయి? నీళ్లు. చాలా సందర్భాల్లో ఈ నీళ్లు దేవుని వాక్యము అనే జీవజలం. నా యందు విశ్వాసముంచువాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించును అని ఉంది. వాక్యమే జీవజలం. జీవమున్న జలం వాక్యం. జీవం అంటే లైఫ్, ప్రాణం ఉన్న జలము అంటే నీళ్లు, ప్రాణమున్న నీళ్లు ఏంటవి అంటే వాక్యం. అందుకే ఆహారం తిన్నా తినకపోయినా మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు. ఈ వాక్యమే జీవజలం, ఈ వాక్యమే నీళ్లు. ఆ నది దేవుడే, యేసు ప్రభువే ఆ నది. కల్వరి శిలువలో ఆయన శరీరం చీల్చబడినట్టుగా ఆదికాండం 2వ అధ్యాయంలో అదని 4 శాఖలుగా చీలినట్లుగా యేసు ప్రభు వారి యొక్క కల్వరి శిలువలో ఆయన శరీరము ప్రతి చోట కొట్టిన కొరడా దెబ్బల చేత దేహమంతా చీలిపోయింది. ఆ దేహంలో నుంచి ప్రవహించింది ప్రశస్త రక్తం, తర్వాత పొడిస్తే నీళ్లు, 2 ఆయనలో నుంచి వచ్చాయి. ఆ రక్తంలో ప్రాణం ఉంది. ఆ రక్తాన్ని విశ్వసిస్తే ఆ విశ్వాసం కలిగించే వాక్యంలో జీవం ఉంది. ఆ వాక్యమే నీళ్లు, ఆ రక్తమే జీవం. యేసు ప్రభు దాన్ని మన కోసం కార్చినాడు. యేసు ప్రభు మన కోసం కార్చినాడు. ఆ రక్తంలో విశ్వాసం ఉంచడం ద్వారా మన పాపానికి క్షమాపణ, మనకు రక్షణ, మన విశ్వాసంలో పెరుగుదల, యేసు ప్రభు మళ్ళీ తిరిగి వస్తాడనే నిరీక్షణలో ఇంకా మనం ఎక్కువగా నిరీక్షించటం, ఇవన్నీ విశ్వాస జీవితంలో మనం ఎక్కువ చేసుకుంటాం, ఎదుగుతాం. అయితే భూమిని ఇక్కడ నీళ్లతో నిండి ఉన్నది, దేవుని నది నీళ్లతో నిండి ఉన్నదంటే భూమి ఆల్రెడీ నీళ్లతో నిండిపోయి ఉంది, నదులు ఉన్నాయి. అయితే ఆదాము యొక్క హృదయము అనేటటువంటిది దేవుని వాక్యము అనే నీళ్లతో నింపబడి లేదు. అందుకే ఇక్కడ రాశారు చూడండి, మన మందిరంలో వాక్యం ఉంటుంది. కొలస్సి 3:16 ఏముందండి అక్కడ? వాక్యము మీలో సమృద్ధిగా అది అంటే వాక్యము అనే నీళ్లు మీలో సమృద్ధిగా పారనీయండి. అందుకే కీర్తనాకారుడు 23వ అధ్యాయంలో అన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. 23:5లో చదువుతాం. నా గిన్నె అంటే నా హృదయము అనే గిన్నెలో నీ వాక్యము అనేటటువంటి నీళ్లు నిండిపోయి పొర్లిపోయి పారుతూ ఉన్నాయి. నా హృదయంలో దేవుని వాక్యం అనే జీవజలం నిండి పొంగి పారుతూ ఉంది. నిండడం ఒక ఎత్తు అయితే నెక్స్ట్ ప్రమోషన్స్ ఏంటంటే పొంగడం. నిండిపోయిన తర్వాత పొంగడం లేదా పొరలడం అంటే పొంగిపోతాయి పైకి. ఆ తర్వాత అక్కడే ఉండవు, అవి పారుతూ ఉంటాయి. నది ఎక్కడన్నా ఒక చోట ఉంటుందా? ఉండదు. నది పారుతూనే ఉంటుంది. మన విశ్వాస జీవితంలో ఈ వాక్యం తరతరాలు పారుతూ వచ్చింది. చూడండి, మన వెనకటి తరాల్లో ఉంది, ఇప్పుడుంది, మనం పోయాక మన పిల్లల తరతరంలో ఉంటుంది. ఇది ఈ వాక్యం అనే బైబిల్ అనే నది, జీవవాక్యం అనే నది తరతరాలు అనేటటువంటి భూభాగాలన్నిటినీ, దేశాల్ని, రకరకాలైనటువంటి ప్రజల హృదయాల్ని తడుపుకుంటూ వెళ్ళిపోతుంది. దానిలో విస్తరించాలి, దానిలో నిండాలి వీళ్ళు. ఆదాము ఎక్కడ నిండాలంటే వాక్యం నిండి హృదయము పొంగి పొర్లి ప్రవహిస్తూ వచ్చి ఉంటే బాగుండేది. అవ్వ ఎట్లయినా సెకండరీనే కాబట్టి దేవుని వాక్యం ఆదాములో నివసించినంత బలంగా అవ్వలో నివసించినట్టు అనిపించదు. నా మట్టుకైతే నేను అప్పుడప్పుడు చదువుకున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది. నేరుగా దేవునితో మాట్లాడి దేవుని సంగతులన్నీ విని భయము, భక్తి, కాస్త స్థిరత్వము, బలము, ధైర్యము ఉన్నటువంటి వాడుగా కనపడతాడు అవ్వ రానంత వరకు. వచ్చిన తర్వాత ఆమె తిన్న పండు ఈయన తింటాడు. ఇంక జరిగిన స్టోరీ ఎంత మనకు తెలుసు. ఆయన యొక్క విశ్వాసాన్ని కానీ ఆయన యొక్క ధైర్యాన్ని కానీ దేవుని అర్థం చేసుకున్నటువంటి విషయాలన్నింటిలో కూడా పాపం ఆదాముని ఏమంటారు, చల్లబరిచేసినట్టుగా లేకపోతే శక్తిహీనుడు అయిపోయేటట్లుగా చేసింది అవ్వ. అవ్వలో వాక్యం లేదు,
ఆదాములో ఉన్న వాక్యము అవ్వలోకి ప్రవహించను లేకుండా పోయింది. వాక్యం చేత నిండలేకపోయినారు, వాళ్ళు సమృద్ధిగా నిండించలేకపోయినారు. సో దేవుని వాక్యం అప్పుడు లేదు. ఇప్పుడు మన హృదయంలో దేవుని వాక్యం సమృద్ధిగా నివసింపజేయాలి మనం. తర్వాత ఇంకో మాట చదువుదాం, చూడండి. 48వ కీర్తన 10వ వచనం. 48వ కీర్తన 10వ వచనం. త్వరగా చదువుదాం. దేవా దేవా నీ నామం ఎంత గొప్పదో, నీ నామం ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. ఆదామును దేవుడు నీతితో నిండమని ఉంటాడు. ఎందుకంటే దేవుడు మొత్తంగా నీతి, ఆయనే నీతిమంతుడు. ఎవరు నీతిమంతుడు లేడు, అక్కడు లేడు భూమి మీద. దేవుని వెతికేవాడు లేడు, దేవుని భయం ఉన్నవాడు లేడని రోమాపత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో పౌలు రాస్తాడు. అంటే నీతిమంతుడు యేసుప్రభు వారే, తండ్రి అయిన దేవుడు యేసుప్రభు ఒక్కడే, ఆయనే నీతిమంతుడు, ఇంకెవరు లేరు. నీతికి ఆరిజిన్ ఆయనే. ఆయన కుడి చేతులు ఏముందంటే నీతి ఉంది. ఆదాము దేవుని యొక్క నీతిని ఎరిగి నీతితో భూమిని నిండించాల్సింది. నోవాహు గురించి రాస్తాడు కదా, ఈ తరం వారిలో ఎవరు బాగుండట్లేదు, అందరు చెడిపోయినారు, ఈ తరం వారిలో నీవే నా ఎదుట. చూడండి, ఆది కాండం, ఆ మాట చదువుదాం రండి. ఆది కాండము, నీ ఒక్కడవే 6వ అధ్యాయం 9వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవాహు వంశావళిదే. నోవాహు నీతిపరుడును. నోవాహు నీతిపరుడు అంటే దేంతో నిండింటాడు? నీతితో. అక్కడ కృప వచ్చింది 8వ వచనంలో. కృప పొందినవాడాయనంటే కృపతో నిండి ఉంటాడు, తనను కృపతో నింపుకొని ఉంటాడు. మనం ముందే చదువుకుంటూ వచ్చాం, దేవుని యొక్క కృపతో భూమిని నిండించాలి వాళ్ళు. అయితే ఆదాం తరంకి వచ్చేసరికి యెహోవా కృపను కనిపెట్టగలిగాడు. కృప చేతనే, ఇది నా చేత కాదని అనుకున్నాడు. కృప తర్వాత అందుకే దేవుడు అన్నాడు, అయితే నోవాహు నీతిపరుడును తన తరంలో నిందారహితుడై ఉండెను, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. చూసారండి, నోవాహు నీతిపరుడు, నీతిని ఎరిగినవాడు, కాబట్టి నీతి ఆయనకు వచ్చింది. దేవుని యొక్క నీతిని తెలుసుకున్నవాడు. అందుకే దేవుడే తన కుమారుడైన నీతిమంతుడైన యేసు ప్రభువుని పంపించి ఆయనకు ప్రకటించాడు. అదే సువార్తని కూలిపోబోయే జలప్రలయంతో మొత్తం సర్వనాశనం అయిపోయే లోకానికి నీతి సువార్తను నోవాహు ప్రకటించినాడు. జనాలు అందరూ పిచ్చోడు అనుకున్నారు ఆయన్ని. చూసారండి, నీ కుడి చేతితో నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉంది. ఆదాము యొక్క కుడి చెయ్యిని దేవుడు నీతితో నింపాలనుకున్నాడు. ఎందుకంటే ఆయన కుడి చేతిలో నీతి ఉంది, ఆయన నిండుగా ఉన్నాడు. ఆయన కుమారుడైన ఆదామును కూడా నిండుగా ఉండాలి. ఆయన కుడి చేత నీతి ఉండాలి, ఆయన జీవితంలో నీతి ఉండాలి, ఆయన చేతిలో నీతి ఉండాలి, ఆయన క్రియల్లో నీతి ఉండాలి. ఎక్కడ ఏమీ వేరే ఉండటానికి వీల్లేదు. బహుశా ఈ నీతిని నింపడంలో, లేదంటే భూమిని నిండించడంలో నోవాహు తప్పిపోయి ఉండొచ్చు, ఆదాము తప్పిపోయి ఉండొచ్చు. అందుకే దేవుడు, మీరు భూమిని నీతితో నిండించండి. ఈ భూమి మీద అందరు నీతిమంతులైతే ఎంత బాగుంటుంది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎవరిని చూసినా అవినీతి పరులే, పెద్ద అవినీతి తిమింగలం. జీతం ఉద్యోగమేమో అటెండర్ ఉద్యోగము, ఆస్తులు చూస్తే 6 కోట్లు వేస్తారు పేపర్లో. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? మన పక్కనే ఉందనుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ కూడా. వాళ్ళు వస్తారు, రైడ్ చేస్తారు, పట్టుకుంటారు, తీసుకెళ్తారు, కేసు పెడతారు, జైల్లో వేస్తారు, రకరకాలైన విచారణలు చేస్తారు. పరువు పోతుంది, తొందరగా హార్ట్ అటాక్లు వస్తాయి, బీపీలు షుగర్లు వచ్చి చచ్చిపోతారు జనాలు. చూసారండి ఎంత అవినీతి అంటే, విపరీతమైన అవినీతి. నేను అనుకుంటా అప్పుడప్పుడు అందరూ దేవుణ్ణి నమ్ముకొని ఎవరిని కూడా మోసం చేయకుండా, ఎవరిని అన్యాయం చేయకుండా, ఎవరిది అక్రమంగా ఆశించకుండా, యథాప్రకారం అన్ని పద్ధతి ప్రకారం, రూపాయి అయితే రూపాయే, 5 రూపాయలు అయితే 5 రూపాయలే, లేదా 100 అయితే 100, ఇంకొక రూపాయి కూడా ఎక్స్ట్రా లేకుండా, అక్రమ మార్గాల్లో సంపాదన అనేది లేకుండా మనుషులందరూ నీతిగా బతికితే ఈ ప్రపంచం ఎంత సంతోషంగా ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నాకు. దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలే ఎక్కువ మళ్ళీ పొల్యూట్ అయిపోయింటారు లోకంలో. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎక్కడో ఒకరిద్దరు ఉంటారు మణిపూసల్లాగా, వాళ్ళు ఈ లోకానికి అందరికి పిచ్చోళ్ళలాగా కనబడుతూ ఉంటారు. అందరూ నీతిపరులు అయితే
లంచము తీసుకున్నవాడు యెహోవా దృష్టికి అసహ్యుడు. అంటే దేవుడు వాడిని చూసి అసహ్యించుకుంటాడంట. లంచం తీసుకున్నాడు. లంచం అంటే అవినీతి. అవినీతితో డబ్బు సంపాదించే వాడిని ఎవరినైనా సరే దేవుడు అసహ్యించుకుంటాడు. నీతిగా ఉండేవానికి, నీతిమంతునికి కలిగిన, సామెతల్లో చెప్పాడు సొలొమోను ఏమన్నాడు, నీతిమంతునికి కలిగిన కొంచెమే మేలు, నీకు చిన్న జీతం, కానీ నీతిమంతుడైన యేసుప్రభువుని నమ్ముకున్నావు, కొంచెం జీతమే చాలు. అసలు ఆ కొంచెం జీతంలో ఎంత ఆనందం ఉంటుందో తెలుసా? చాలా గొప్ప గొప్ప సంపాదిస్తారు కదా, వాళ్ళు పాపం నిద్ర పట్ట చచ్చిపోతారు తొందరగా. ఎక్కడేం పెట్టిందో లెక్క పెట్టుకోలేకుండా ఎవడు దొంగతనం చేస్తాడో, లేకపోతే ఎవడు వచ్చి తీసుకెళ్ళిపోతాడో, లేదా వీళ్ళని చంపేస్తాడో, ఈ బాధలన్నీ ఉంటాయి. పెరిగే కొద్దీ సకల అక్రమాలకి నిలయం ఈ లోకంలో మనిషి సంపాదించుకున్న చిత్తు చెత్త కాగితాలు, డబ్బులు. అవి మనుషుల్ని చంపి పారేస్తాయి. సకల అవినీతికి మూలం మనిషి చేసుకున్న ఈ కాగితాలు చూడండి. ఇవి ఎంత పాడు చేస్తాయి మనిషిని. డబ్బు చూడండి మనిషిని ఎంత పాడు చేస్తాయి. ఇవాళ చంపడానికి కాదు, ఏది చేయడానికైనా మనిషి వెనుకాటంలా, అవినీతి పనులు చేయడానికి వెనుకాటంలా. దేవుడు నేను అనుకుంటా ఆదాము ద్వారా జనరేషన్స్ని డెవలప్ ఎలా చేయాలనుకున్నాడంటే, భూమి మీద అందరూ నీతిమంతులే ఉండాలి. నా చేయి ఎలాగైతే నీతితో నిండి ఉన్నదో, నా కుమారుడైన ఆదాము ఈయన ద్వారా నేను ఫలింప చేయబోయే జనాంగాలన్నిటినీ కూడా నేను నీతిమంతులుగానే నింపాలి, నీతిమంతుల్లాగే బతకాలి. వీళ్ళందరూ నీతిగానే ఉండాలి. దేవుని సంకల్పం ఎంత గొప్పది. అలా అనుకోని ఉంటాడు ఆయన, కానీ అది అట్టర్లీ ఫెయిల్ అయిపోయింది. నీతి లేకుండా అయిపోయింది, అంతా అవినీతే. చూడండి ఎక్కడ చూసినా అక్కడ, ఎక్కడ పోయినా మనకు రాసి ఉంటారు అక్కడ. ఇక్కడ ఎవరైనా మిమ్మల్ని లంచం అడిగితే ఈ నంబర్కి ఫోన్ చేయండి, ఆ నంబర్కి ఫోన్ చేస్తే అది పని చేయదు. చూసారా, ఇక్కడ ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగితే, ఎక్కడైనా మిమ్మల్ని ఏదైనా ఆశిస్తే ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని చెప్తే కన్నా పలానా నంబర్ కాంటాక్ట్ చేయండి అని, ఆ నంబర్ ఎప్పుడు పని చేయదు. ఒకవేళ పని చేసిన తీరు మనం ఎవరికి చెప్పలేం. ఎంత గోడు ఉంటుందంటే, ఎంత బాధ ఉంటుందంటే అంత బాధ ఉంటుంది. అందుకే ప్రభుత్వ అధినేతలు లేదంటే ప్రభుత్వ అధికారులు అవినీతికి బానిసలు. 80% ఆఫ్ ద ఆఫీసర్స్, 80% మంది అందరు కూడా భయం లేదు ఎవరికి. భయం లేకుండా చేసింది ఏంటో తెలుసా? అధికారం. అధికారం మనిషికి భయం లేకుండా చేస్తుంది. నేను ఎలాగైనా తప్పించుకోగలను, నన్నెవడు ఏం చేస్తాడు. ఈ అహము ప్రతి మనిషిని సకల విధాలైన అవినీతి పనులు చేయడానికి ప్రేరేపిస్తుంది. అలా చేయడం వల్ల ఈ ఆదాము కూడా అదలానే అనుకుంటా నేను. అప్పుడు దేవుడు అధికారం ఇచ్చాడు కదా, ఏలు అనని, ఏది పిలిస్తే అది వస్తుంది, ఏం జరుగు అంటే అంతా జరుగుతుంది, అంతా తన అధీనంలో ఉంది, మొత్తం ఇష్టానుసారంగా ఏదైనా చేయొచ్చు. దేవుని నీతిని మర్చిపోయినవాడు, అందుకే అవినీతి పనులన్నీ చేశాడు. ఈ మాటను బట్టి నోవాహు యొక్క చెయ్యి అవినీతితో నిండి ఉంది అని చెప్పచ్చు. నీతితో నిండి ఉండలా, అందుకే వాళ్ళు భూమిని నిండించలేకపోయినారు. భూమిని నిండించండి అంటే దేవుడు నీతితో నింపాలనుకున్నాడు, నీతి మంతులతో నింపాలనుకున్నాడు. కానీ ఆదాము ఫస్ట్లోనే ఫెయిల్ అయిపోయాడు. అందుకే కదా ఇదంతా మనం చదువుకుంటున్నాం. యేసుప్రభు వచ్చాడని, ఇదంతా మళ్ళీ కడిగాడని, మొత్తం నీతిమంతుడు యేసుప్రభువేనని ఇవాళ మళ్ళీ ఆయన స్థాపించుకుంటున్నాం. ఆయనే నీతిమంతుడని మనం వల్లగుద్ది చెప్పగలుగుతున్నాం. లోకమంతా ఆ నీతిమంతుడైన దేవుడే మళ్ళీ వస్తాడు, లోకమంతటిని మళ్ళీ నీతిమంతులుగా తీర్చిదిద్దుతాడు. ఇదంతా మనం చదువుకొని చెప్పుకుంటున్నాం. ఆరంభంలోనే మొదటి మానవుడైన ఆదాము ద్వారా ఆ నీతి స్థాపించబడి ఉంటే ప్రపంచం ఇంకోలా ఉండేదేమో మనకు తెలీదు. సరే, దేవుని బిడ్డల సంగతి మనం అర్థం చేసుకుందాం. మనం ఎవరమైనా సరే, ఎస్పెషల్లీ ఎవరైనా గవర్నమెంట్ అథారిటీస్ అయితే, అధికారం ఉందని గర్విస్తే, దేవుడు ఆ దినాల్లోనే మాదీయుల పారసీయుల రాజ్యాన్ని పరిపాలించిన గొప్ప రాజు ఎవరు? నెబుకద్నెజరు. అడవిలోకి పోయి ఏం తిన్నాడు? గడ్డి తిన్నాడు. దేవుడు అనుకుంటే ఏ రాజునైనా ఎవరినైనా ఏం మేయించగలడు? గడ్డి మేయించగలడు. కాబట్టి దేవునికి భయపడాలి మనుషులు ఎవరైనా. దేవునికి మించిన అధికారం లేదు, దేవుని మించిన అధికారి లేడు. కాబట్టి ప్రతి మనిషి భయపడాలి. ప్రతి మనిషికి దేవుడు అధికారం ఇచ్చాడని గుర్తెరగాలి. ఆ అధికారం దేవుని నీతిని ప్రచురం చేయడానికి వాడాలి. ప్రజలకి మేలు కలగడం కోసం దేవుని యొక్క నీతిని వాడాలి. ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా బ్రతకడానికి ఇష్టపడాలి. అప్పుడు ఈ లోకం బాగుంటుంది, ప్రజలందరూ బాగుంటారు, ఈ తేడాలన్నీ పోతాయి. నిజాయితీగా అని అంటాం, చాలా నిజాయితీగా ఉండాలండి అని అంటాం, నీతిగా బతకాలండి అని అంటాం. ఇది దేవుని వాక్యము. నిజంగా దేవుని భయం కలిగిన ప్రజల వల్లనే సాధ్యమవుతుంది. ఆదాము వల్ల అది ఫెయిల్ అయింది కాబట్టి అందుకే సర్వ మానవాళి చూడండి
బాగా స్ట్రిక్ట్గా లేకపోతే పకడ్బందీగా నిలబడటం దేవుని కోసం చాలా కష్టమైనటువంటి పని. శోధించబడి పడిపోవడం చాలా సులభం. ఇంకా అధికారంలో ఉంటే డబ్బు విషయం శోధించబడని వాళ్ళు ఉండరు, శోధించబడితే పడిపోని వాళ్ళు ఉండరు. అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. దాన్ని మనం ఏం తీసుకొని పోం. ఎక్కడ ఏం తీసుకున్నా ఏం చేసినా దేన్ని చూడండి స్పర్శించని కూడా స్పర్శించలేం. దాన్ని మనం అలా వెళ్ళిపోతాం ప్రభు దగ్గరికి. మనకేం కావాలి భూమి మీద? అవి ప్రాథమికమైన దేవుడు ఆ సమయానికి మనకు అనుగ్రహిస్తే చాలు అన్న సంతృప్తి పౌలు మాటల్లో చెప్పినట్టు అలాంటి సంతృప్తికరమైన జీవితం, నీతితో కూడిన జీవితం దేవుని బిడ్డలుగా మనము అలవర్చుకోవాలి. మన జీవితంలో ఎక్కడ కూడా అవినీతి, దేవునికి ఇష్టం లేని అవినీతి లేదా క్రమము కాని అక్రమం ఎక్కడ కూడా మన జీవితంలో అది చొరబాటు చేయడానికి వీలు లేదని దేవుడు ప్రేమతో శాసిస్తున్నాడు మనలందరినూ. తర్వాత మాట మనం చదువుకుందాం. కుడి చెయ్యి దేవుని యొక్క నీతితో నిండి ఉన్నది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనం. నా పరిశుద్ధ పర్వతమంతటను ఆ ఏ మృగమును హాని చేయదు. నా పరిశుద్ధ పర్వతమంతటను ఏ మృగము కూడా హాని చెయ్యదు, నాశనము చేయదు. సముద్రము జలములతో నిండి ఉన్నట్లు లోకం యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. వా, ఎంత నాకు చాలా ఇష్టమైనటువంటి మాట ఇది. లోకమంతా యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. పర్వతం దగ్గర, సియోను పర్వతం దగ్గర మృగం ఉంటుంది, పాము ఉంటుంది, పసిపిల్లలు వాళ్ళు పట్టుకొని ఆడుకుంటూ ఉంటారు. ఇది 1000 ఏళ్ల యెషయా భక్తుడు చెప్పాడు, 1000 ఏళ్ల పరిపాలనలో జరిగే విషయాలు. అప్పుడు చాలా ఎవరికి మరణం రాదు, ఎవరికి రోగం ఉండదు, జబ్బు ఉండదు, అందరూ కూడా విస్తారంగా ఫలిస్తారు. నిజంగా అలాంటి కాలాన్నే కదా ఆదాము అవ్వల ద్వారా దేవుడు జరగాలని సంకల్పించింది. ఏ మృగం కూడా హాని చేయదు. పులి చంపట్లేదు, సింహం చంపట్లేదు. సింహమా నువ్వు ఇటు రా అంటే సింహం ఏం చేయాలి? ఆదాం దగ్గరకు వచ్చి నిలబడుకోవాలి. చెప్పండి స్వామి. ఏనుగు నువ్వు ఆకారానికి పెద్దగా ఉన్నానని అనుకుంటున్నావా? కూర్చో అంటే ఏనుగు కూర్చో. అసలు ఏనుగా నువ్వు ఈ ఆకారానికి పేరు నేను ఎడతాను, ఏం పేరు తెలుసా? ఏనుగు. నేను తెలుగు చెప్తున్నా, దేవుడు ఏ భాషలో పెట్టించుంటాడో ఆదాం దగ్గర తెలీదు. నువ్వు ఏనుగువు, ఈ వాళ్ళ నుంచి నీ పేరు ఇది పో. అయినా నేను పిలిచినప్పుడు నువ్వు వెంటనే రావాలి. మొత్తం అన్ని ఏది పేరెట్టి పిలిచినా తప్పని పరిగెత్తుకుంటూ వస్తాయి. చిన్న గిజిగాడని ఒక చిన్న పిట్ట ఉంటుంది, పిట్టను పిలిచింటాడు, చిన్న పక్షి పరిగెత్తుకుంటూ వస్తుంది. అది పిచ్చుక ఎక్కడ కానరావేంటి నువ్వు అంటే ఉన్నాను స్వామి ఇక్కడే, పరిగెత్తుకుంటూ పిచ్చుక వచ్చి ఉంటుంది. అన్నీ వచ్చేస్తాయి. సర్వభూమి యెహోవా జ్ఞానముతో నిండి ఉంది. అర్రే మానవ భాష పక్షులకు అర్థమవుతుందా మీ వెర్రి కాకపోతే అని అంటారా? అవును, దేవుని జ్ఞానం ఉంటే మనిషి మాట పక్షికి అర్థమవుతుంది. అర్రే కుక్కలకు అర్థం కావట్లేదా? ఏ టామీ గో అవే అంటే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏ డోంట్ బార్క్ అన్నాం అనుకోండి, మొరుగుతున్న కుక్క ఆగిపోతుంది. అంటే కుక్కకి మనిషి భాష అర్థమవుతుందా? అంటే అర్థమవుతుంది కదా. సో పక్షులకి జంతువులకి మనిషి భాష అర్థమవుతుంది. అంటే ఆదాము చెప్పిన మాటలన్నీ పక్షులకి జంతువులకి అర్థమై ఉంటాయి. ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానముతో నిండి ఉంది. భూమి అంతా దేవుని జ్ఞానం. అబ్బా ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే లోకంలో ఉన్న మనుషులు, లోక జ్ఞానం కాదు, మళ్ళీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఉంది. ఈ లోక జ్ఞాని ఏమయ్యను, తర్కవాది ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఇదంతా దేవుని దృష్టికి వ్యతిరేకం. ఆ మాట చదవండి. ఈ లోకంలో ఉండే జ్ఞానం గురించి చెప్పట్లా, దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానంలో హాని ఉండదు, దేవుని జ్ఞానంలో కీడు ఉండదు, దేవుని జ్ఞానంలో స్వార్థం ఉండదు, దేవుని జ్ఞానంలో ఇంకొకరిని దోచేసుకొని నాశనం చేయాలనే కుట్రలు ఉండవు. ఇలా ప్రతి మనిషి, ప్రతి జీవి, ప్రతి పక్షి, ప్రతి జంతువు కూడా ఇలాంటి భావనలు కలిగి బతికితే అది యెహోవా జ్ఞానముతో నిండి ఉన్నటువంటి భూమి. చదవండి, ఏం చెప్పుకున్నాం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. ఈ లోక జ్ఞానం గురించి అనుకుంటున్నారా? దాని గురించి ఒక మాట చదువుదాం. ఏమన్నాడు దేవుడు? 20వ వచనం, 1వ అధ్యాయం 20వ వచనం. జ్ఞాని ఏమయ్యాడు? శాస్త్రి ఏమయ్యాడు? ఈ లోకపు తర్కవాది ఏమయ్యాడు? ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఈ లోక జ్ఞానము వెర్రితనం. ఈ లోక జ్ఞానం వెర్రితనం. ఈ లోకంలో మహాజ్ఞానులు ఉంటారు, చాలా మంది గొప్ప గొప్ప పేర్లు పెట్టుకొని. అనంత జ్ఞాని అని పెట్టుకుంటారు, మహాజ్ఞాని అని పెట్టుకుంటారు, సుజ్ఞాని అని పెట్టుకుంటారు. ఏం జ్ఞానం ఉంటుందో మనకు తెలియదు వాళ్ళ గురించి.
దేవుడొక్కడే అనంత జ్ఞానం కలిగిన వాడు, మహా జ్ఞానం కలిగిన వాడు. ఆయన కుమారుడైన యేసు ప్రభువులోనే సర్వ జ్ఞానము, సర్వ సంపదలు, సర్వ మహిమలు, సర్వ ఘనతలు అన్నీ ఆయనలో ఉన్నాయి, ఎక్కడ లేవు. ఈ లోక జ్ఞానం దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న జ్ఞానం కాదు. దేవుని జ్ఞానముతో ఈ భూలోకం నిండితే పాము ఎవరిని కరవదు. ఈ లోకంలో దేవుని జ్ఞానం నిండి ఉంటే తేలు ఎవరిని కుట్టదు. పాములు తేళ్లే మంచివి, కరుస్తాయి, కుడతాయి. మనుషులైతే ప్రాణంతో మింగేస్తారని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి ఇలాంటి దుష్టత్వం కలిగిన మనుషులు కూడా మారడానికి, చెడిపోయిన హృదయం కలిగిన మనుషుల హృదయం మారడానికి దేవుని యొక్క జ్ఞానం తోడ్పడుతుంది. ఆ జ్ఞానమే యేసు. యేసులోనే జ్ఞానం ఉంది. యేసు ప్రభువే జ్ఞానం. యేసును తెలుసుకున్నవాడు జ్ఞానవంతుడు. యేసును తెలుసుకున్నవాడు జ్ఞానవంతుడై పరలోకము ఈ లోకంలో ఉండే రెండు జ్ఞానాల మధ్య తేడాను తెలుసుకొని దేవుని యొక్క జ్ఞానాన్ని హత్తుకుంటాడు. దేవుడు ఎక్కడుంటే అక్కడికి చేరుకుంటాడు. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి వచ్చిన జ్ఞానం కాబట్టి. ఆదాము అల్టిమేట్గా దేవుని యొక్క జ్ఞానాన్ని కోల్పోయాడు. ఈ లోకంలో ఉన్నాడు కదా, నేనే జ్ఞానం నేను అనుకుంటా అప్పుడప్పుడు. మేబీ మీరు ఆలోచించండి, ఇన్ని వాటికి నేను పేర్లు పెట్టానంటే నేను ఎంత జ్ఞానిని తెలుసా, నేనే ఒక నడుస్తున్న పుస్తకం అనుకున్నాడేమో. ఈ ప్రపంచంలో ఇన్ని చెట్లు ఉన్నాయి, చెట్లకన్నిటికీ పేర్లు పెట్టింది నేనే, పక్షులన్నిటికీ పేర్లు పెట్టింది నేనే, పాములన్నిటికీ పేర్లు పెట్టింది నేనే, సముద్రపు చేపలకి పేర్లు పెట్టింది నేనే, ప్రాకే పురుగులకి పేరు పెట్టింది నేనే, అన్నిటికీ పేర్లు పెట్టింది నేనే. అంటే నేను ఎంత గొప్పండి, నేను జ్ఞానవంతున్నా కాదా, నేను చాలా జ్ఞానవంతుడి అనుకొని ఉంటాడు. అప్పుడు దేవుని జ్ఞానం ఈయనకి పనికొచ్చిండదు. దేవుడు ఆ లోక జ్ఞానాన్ని అంతటిని ఏం చేశాడు, వెర్రితనంగా చేసి పడేశాడు. ఈ లోకంలో ఉన్నావు, ఈ లోక జ్ఞానం నీకు గొప్పదనుకుంటున్నావా, ఆదాము దగ్గరికి వెళ్తే ఆ తర్వాత దేవుని జ్ఞానం చేత లోకం నిండి ఉండాలి. అందుకే ఈ లోకంలో అందరూ దేవుని జ్ఞానం చేత నింపబడి ఉంటే, అందరూ దేవుని వాక్యమే మాట్లాడుతుంటే, అందరూ యేసుప్రభుని గురించే ప్రకటిస్తుంటే, అందరూ యేసుప్రభు ప్రేమలో మునిగి తేలుతూ ఉంటే ఈ లోకమంతా దేవుని జ్ఞానంతో నిండి ఉండదా అంటే తప్పకుండా దేవుని జ్ఞానంతో నిండి ఉంటుంది. యెహోవా జ్ఞానంతో నిండి ఉండాలి. ఎన్ని చదువుకున్నాం, చివరిది ఒకటి చదువు ముగిస్తాం. మొదటిది ఏం చదివాము, నా నోరు నీ కీర్తితోనూ ప్రభావ వర్ణనతో నిండి ఉండాలి. కీర్తనాకారుడు చెప్పాడు, 71:8 చదివాం. ఆదామును కూడా ఆయన నోటిని దేవుని కీర్తితో నింపమన్నాడు, నిండలేకపోయాడు. భూమిని అట్లా నిండించమన్నాడు. రెండవది, దేవుడు భూమిని కృపతో నిండించమన్నాడు, కృపతో నిండి ఉన్నది అన్నాడు. ఆదాముకు చెప్పిన మాట, కృపతో నిండి ఉండు అంటే, బాబు నీకు నా కృప ఆధారం అయితే కానీ నువ్వు ఈ లోకంలో నువ్వు బతకలేవు నాయనా, నా కృపే నీకు ఆధారం కావాలి. మూడో చదివాం మనం, దేవుని యొక్క మందిరం, నువ్వే దేవుని ఇల్లు, అది తేజస్సుతోనూ వెలుగుతోనూ మహిమతోనూ నిండి ఉంది. తేజస్సు అంటే వెలుగు. భూమి మీద ఉన్నటువంటి దేవుని యొక్క మందిరం దేవుని యొక్క వెలుగుతో లేదా తేజస్సుతో నిండి ఉంది, దేవుని యొక్క మహిమతో నిండి ఉంది. 4 చదివాం. 5వది, నీ కుడి చెయ్యి 4వది, దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీళ్లు దేవుని యొక్క వాక్యం, జీవజలం, దాంతో నిండి ఉండాలి. దాన్ని మనం నింపుకోవాలి మనల్ని మనం. 5వ చదివాం, నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. మొత్తం అందరు నీతితో నిండాలి. దేవుడు నీతిమంతుడు, ఆయన చెయ్యి నీతి కలిగి ఉంది. ఆదాము యొక్క స్వరూపం దేవునిదే, ఆయన చెయ్యి కూడా నీతితో నిండి ఉండాలి. నీతితో నిండు, భూమిని నా నీతితో నిండించు, అవినీతి వద్దు. 5వ చదివాం. 6వది, సర్వలోకము యెహోవా జ్ఞానముతో నిండి ఉండాలి అని అన్నాడు. అంతే కదండి. ఇప్పుడు లాస్ట్ 7వ చదువు ముగిస్తాం. 7వ చదవండి. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. చివరి మాట ఈ చదువు ముగిస్తాం. శ్రమయును గాలికైన యత్నములను రెండు చేతుల నిండా ఉండుట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు. నెమ్మది కలిగి ఉండుట మేలు. చూడండి, శ్రమయు గాలికైన యత్నములను రెండు చేతులు నిండా అంటే ఈ రెండు చేతులు నిండుగా ఉన్నాయి. దేంతో? శ్రమ,
గాలికైన ప్రయాసాలు. ఇప్పుడు చూడండి, దేనికి రా బాబు ప్రయాసపడతావు అంటే ఉత్త గాలికే. చేతుల నిండా చాలామంది, అబ్బా ఏమయ్యా బాబు మీరు అసలు మందిరంగా రావట్లేదు ఏంటంటే, ఇప్పుడు ఎక్కడ వస్తారులే, మీరు 4 చేతులతో పని చేస్తున్నారు కదా, మీకు 2 చేతుల్లో పని ఉంది కాబట్టి మీరు అందుకే రారు అని అంటారు. 2 చేతుల్లో పని, 4 చేతుల్లో పని, ఎప్పుడు పని చేస్తానే ఉంటారు. చేతుల నిండా పనే, చేతి నిండా శ్రమే. 2 చేతుల నిండా, ఒక చేతి నిండా శ్రమ, ఒక చేతి నిండా గాలికై ప్రయత్నం. ఈ 2 చేతులు నిండిపోయినాయి. ఈ 2 చేతులు ఇలా నిండిపోవడం కంటే దేవుడు ఒక మాట చెప్పాడు, చాలా బాగుంది చూడండి. ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు. అబ్బా ఎంత బాగుంది కదండి. ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు. నాకు చాలా ఇష్టం. నెమ్మది అంటే బైబిల్లో నాకు చాలా ఇష్టం, ఇంకా నా ప్రాణం అని చెప్పచ్చు. నెమ్మది అనే పదం వచ్చినప్పుడు అల్లా నాకు ఎట్లుంటుందంటే, ఆ నెమ్మది అనే పదం నా ప్రాణాన్ని తాకుతూ ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎక్కడా నెమ్మది ఉండదు, ఒక దేవుని దగ్గర తప్ప. ఒక దేవుడే నెమ్మదిచ్చేవాడు, ఇంకెవ్వరి దగ్గర ఉండదు. అది అల్లకల్లోలంగా ఉంటాయి జీవితాలు, చిన్న లేదు పెద్ద లేదు తేడా లేదు. మీరు కావాలి చూడండి, నెమ్మదిగా ఉండడం ఎంత గొప్ప భాగ్యమో తెలుసా అసలు. అందులో అది ఏమంటారు, ప్రయాసపడి భారం మోసుకొంచున్నా అన్న వాళ్ళని పిలిచి నేను మీకేమిస్తా, విశ్రాంతిని ఇస్తానని చెప్పాడు. ఆ విశ్రాంతికి పర్యాయ పదమో లేదా అక్కో చెల్లు అని చెప్పచ్చు ఈ నెమ్మది. నలిగిపోయిన హృదయానికి, దేవా, నలిగిపోయిన హృదయానికి, చితికిపోయినటువంటి జీవితానికి నెమ్మది యొక్క విలువేంటో చాలా బాగా అర్థమవుతుంది. సొలొమోను ఆ మాట అన్నాడు. ఏమన్నాడంటే, 2 చేతుల నిండా శ్రమ, ఒక చేత్తో శ్రమ, ఒక చేత్తో గాలికైన ప్రయత్నాలు. 2 చేతుల నిండా ఉండడం కంటే ఒక చేతి నిండా నెమ్మది ఉంటే చాలు. ఇప్పుడు ఆదాము దగ్గరికి రండి. ఇప్పుడు ఈ 2 చేతుల నిండా ఏమున్నాయి? ఒక చేతి నిండా శ్రమ ఉంది, అంటే పని చేసుకుంటున్నాడు. 2వ చేతిలో ఏముంది? గాలికైన ప్రయత్నాలు, ప్రయాస. 2 చేతుల నిండా కష్టపడుతున్నాడు. ఏం లేకుండా, నెమ్మది లేకుండా. నెమ్మది దేవుడు, నేను అనుకుంటా ఆదాముని దేవుడు, బాబు నువ్వు ఒక చేత్తో, 2 చేతులతో ఇవన్నీ కలిగి నువ్వు నష్టపోవద్దు నాయన, ఒక చేత్తో నువ్వు నెమ్మది కలిగి ఉంటాం మేలు. అంటే ఈ భూమిని నెమ్మది చేత నిండించు. అబ్బా, నోవాహు పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఒక పేరు పెట్టారండి ఆయనకు. ఏమని పేరు పెట్టారు? చదవండి, భలే ఉంటుంది అన్నమాట. ఆ చదువు ముగించేద్దాం, అయిపోయింది. ఆదికాండం 4 కాదండి, వాళ్ళ అమ్మ నాన్న 5:29 భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. నోవాహు అనే పేరుకు నెమ్మది. నోవహు పుట్టినప్పుడు వాళ్ళ అమ్మా నాన్న, అరే ఎంతకాలం మన ప్రయాస, మన కష్టమంతా వృధా అయిపోయింది, ఇప్పుడు ఈ నోవహు పుట్టాడు, నెమ్మది పుట్టింది మనకు, ఇతను పుట్టడం ద్వారా మనకు నెమ్మది వస్తుంది. నేను అనుకుంటా భూమిని నెమ్మదితో నిండించు. ఎక్కడ చూసినా యుద్ధాలు జరుగుతాయి, దేవుడు చెప్పాడు జరగనీయండి. అయితే నెమ్మది కలిగిన పరిస్థితులు కూడా ఉండాలి. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి, చెప్పండి, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఏం నెమ్మది కలదు? ఎంతో నెమ్మది కలదు. 119వ కీర్తన 165వ వచనం. ఇలా వెళ్ళిపోతానే ఉంటుంది. నెమ్మది అంటే ప్రాణం అని చెప్పాను కదా, ఇంకా ప్రాణం పోతానే ఉంటుంది. అలాగా ఆపేద్దాం. చూడండి, ఈ ఒక్క వాక్యం చదవండి చాలు. 119వ కీర్తన 165వ వచనం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. ధర్మశాస్త్రం అనగా వాక్యం, వాక్యం అనగా దేవుడు. దేవుని ప్రేమించు వారికి నెమ్మది కలదు. నోవాహు దేవుని ప్రేమించాడు. వాళ్ళ అమ్మా నాన్న ఇతనికి నోవాహు అని పేరు పెట్టాడు. నెమ్మది అంటే దేవుని ప్రేమించేవాడు అని అర్థం, నెమ్మది కలుగజేయువాడు అని అర్థం. ఆదామును దేవుడు భూమిని నెమ్మదితో నిండించు నాయన, నెమ్మదిగా ఉండు. కొంతమంది ఇంట్లో నెమ్మదే ఉండదండి.
నెమ్మదిగా ఉండండి. ఒరే నెమ్మదిగా రా, నెమ్మదిగా ఉండంటారు బాబు అంటే అసలు నెమ్మది ఇష్టమే ఉండదండి చాలామందికి. ఓ స్పీడ్ ఎక్కువ, కాళ్ళు చేతులు ఎరగొట్టుకోవడం, ఏమండి తలలు బలగొట్టించుకోవడం, ఏమి రకరకాలైన కష్టాల పాలైపోవడం. అప్పుడు అంటారు నెమ్మదిగా ఉంటే ఇలాంటివి జరగవు కదా బాబు అంటే అప్పుడు తెలీదు. అందుకే మన జీవితాల్లో నెమ్మదిగా ఉండడం చాలా గొప్ప అద్భుతమైన ఆత్మీయ లోతైన సత్యం. ఆత్మీయ లోతైన సత్యం ఏంటంటే నెమ్మదిగా ఉండడం. కొంతమంది చాలా నెమ్మదిగా ఉంటారు, ఎవరు ఏమన్నా కూడా అసలు ఏం జరుగుతున్నా అసలు వారి నెమ్మదిని కోల్పోకుండా నెమ్మదిగానే పరిస్థితుల్ని సెటరేట్ చేస్తూ ఉంటారు. చాలా బ్యూటిఫుల్ పర్సనాలిటీస్, స్పిరిచువల్ పర్సనాలిటీస్ అలాంటి వాళ్ళు. అలా నెమ్మది కలిగి ఉండేవాళ్ళు. నోవాహులాగా ప్రపంచానికి నెమ్మది కలుగజేసేవాడు కావాలి. దాన్నే లోకంలో ఏమంటుందంటే ప్రపంచ శాంతి అని అంటారు. రకరకాలైన వేషాలు లేదంటే కనుక అవి వేసుకున్న వాళ్ళు ప్రపంచాన్ని శాంతి మార్గంలో నడిపించాలనుకుంటున్నామని అంటారు. వాళ్ళు ప్రపంచానికి శాంతి ఇచ్చేది లేదు, పెట్టేది ఏమీ లేదు. ప్రపంచానికి శాంతినిచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే శాంతికి మూలమైన, శాంతినిచ్చే, శాంతికరమైన జలములు కలిగిన యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారి వల్లనే కావాలి తప్ప ఇంకెవరి వల్ల అవదో. శాంతి అయిన దేవుడేసే ఆయన శాంతిని నదుల వలె ఏరుల్లాగా ఎవరి హృదయాల్లో ప్రవహిస్తుందో అలాంటి వారు ఈ ప్రపంచం శాంతియుతంగా ఉండాలి, ప్రజలందరూ నెమ్మదిగా ఉండాలి అని కోరుకుంటారు. ఇంకెవరు కోరుకోరు. కొట్లాట్లు పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. కొట్లాట్లు వీళ్ళే పెట్టి మళ్ళీ వాళ్ళకి పంచాయతీ పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకొని మళ్ళీ వాళ్ళే ఏకం చేసేవాళ్ళు కూడా ఎక్కువైపోయినారు ఈ మధ్యకాలంలో. ఇలాంటివన్నీ కూడా పోవాలంటే, ఇలాంటివి ఉన్నాయి వాటి జోలికి వెళ్లకుండా మనం తెలుసుకోవాలని అంటే మనం నెమ్మది కలిగి, అందుకే 2 చేతుల నిండా పని ప్రయాస కష్టం పెట్టుకొని నెమ్మది లేకుండా బతకడం కన్నా ఒంటి చేతితో నెమ్మది ఉంటే చాలన్నాడు. భూమిని నెమ్మదితో నిండించు చాలు. ఇది 7వది. వీటితో దేవుడు భూమిని నిండించమన్నాడు. ఏమండి, నీ నోరు దేవుని కీర్తితో ప్రభావ వర్ణనతో నిండాలి. తర్వాత భూమి కృపతో నిండాలి. మందిరం తేజస్సుతో మహిమతో నిండాలి. తర్వాత దేవుని నది లేదా నీ హృదయం అనే మది దేవుని యొక్క వాక్యం అనే జీవ జలంతో నిండాలి. నీ కుడి చెయ్యి నీతితో నిండాలి, అవినీతి అక్రమం కాదు. తర్వాత లోకం దేవుని యొక్క జ్ఞానంతో నిండాలి. నీ చేతులు 2 చేతులు ప్రయాస కష్టము గాలికై ప్రయాసతో నిండడం కాదు, ఒక చేత్తో నిండా, ఒక చేతి నిండా నెమ్మది ఉంటే చాలు. అంటే లోకమంతా నెమ్మదితో ఉండాలి. వీటిని నిండించిన ఆయన భూమిని నిండించడం అంటే ఇది దీని అర్థం. దేవుడు మనల్ని కూడా ఆయన మాటల చేత, ఆయన వాక్యం చేత మనల్ని నిండించునుగాక. ప్రార్థన చేసుకుందాం.